హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎనప్ చిటవ అనే చిన్న పక్షి గురించి తెలుసుకుందాం. దీన్ని ఆంగ్లంలో రెడ్ వాడ్లెడ్ ల్యాపింగ్ అని అంటారు. ఇవి జంటలుగా నీటికి దూరంగా ఉన్న సమూహాలలో కనిపిస్తాయి. ఇవి శీతాకాలంలో పెద్ద సమూహాలను ఏర్పరుచుకుంటాయి. ఇవి 3 నుండి 4 గుడ్లు పెడతాయి. గూడు దగ్గర ఆడపక్షి మగపక్షి 2 ఉంటాయి. ఇవి సాధారణంగా బాగా నీరున్న ప్రదేశాలలో, దున్నిన పొలాలలో, మేత భూముల దగ్గర మరియు నీటి కుంటల దగ్గర, పొడిగా ఉండే ప్రదేశాలలో జట్టలుగా ఉంటాయి. అంతేకాదు, వర్షంతో నిండిన అల్పపీడనాల చుట్టూ ఉన్న అటవీ నిర్మూలనలో కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇది ఒక విలక్షణమైన రోవర్ పద్ధతిలో ఆహారాన్ని తీయడానికి పొట్టిగా పరిగెత్తుతుంది మరియు వంగిని కాళ్లతో ముందుకు పోతుంది. పౌర్ణమి రోజు ఇవి చురుగ్గా ఉంటాయని చెబుతారు. వీటి సంతానోత్పత్తి కాలం మార్చి నుండి ఆగస్టు వరకు ఉంటుంది. ఇవి గుడ్లు నేల మీద గులకరాళ్ళు, మేకలు లేదా కుందేలు రెట్లతో అంచులుగా ఏర్పాటు చేసుకుని దాంట్లో గుడ్లు పెడతాయి. ఆడపక్షి మగపక్షి 2 పొదుగుతాయి. వీటికి పిల్లలు 28 రోజుల నుండి 30 రోజులలో పిగులుతాయి. వీటి గుడ్లను ముంగీసులు, కాకులు తినేస్తూ ఉంటాయి. బాగా వేడిగా ఉన్నప్పుడు ఇవి నీళ్ళల్లో మునిగి కడుపు బాగా తడుపుకొని ఆ చల్లదనాన్ని గుడ్ల మీద ఉంచుతుంటాయి. ఇవి ఒంటికాలపై కూడా విశ్రాంతి తీసుకుంటాయి. ఇవి ఒక ప్రవాహం యొక్క పొడంచులలో గుడ్లు పెట్టడం ఆలస్యం, వర్షాలు లేదా కరువుల గురించి ముందస్తు హెచ్చరికని నమ్ముతారు. అయితే పక్షి ఒడ్డున గుడ్డు పెడితే అసాధారణ వర్షాలకు సూచనని చెబుతుంటారు. పక్షి సహజ వాతావరణ సూచనగా నమ్ముతారు. ఇది భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.